టీవీ91 న్యూస్ తల్లిదండ్రులతో సమావేశమైన నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సికింద్రాబాద్ లో రౌడీ షీటర్లు మద్యం మరియు గంజాయి సేవించే వారిపై నగర పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో సుమారు 180 మందిపై కేసులు నమోదు కాగా 35 మంది గంజాయి మరియు మద్యం సేవిస్తూ పట్టుబడ్డారు. వారి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వారిని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక డి అడిక్షన్ చికిత్స కోసం ఉంచారు. అక్కడ వారికి వైద్య సేవలతో పాటు భోజనం, కౌన్సిలింగ్ కూడా అందిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తల్లిదండ్రులతో సమావేశమై యువతను సరైన దారిలో పెట్టాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరింత కఠిన చర్యలతో పాటు కౌన్సిలింగ్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. क्या नाम कहाँ है? कौन सा BS? चादरघाट। किसको मारे? हमारा मारे में गए कुछ केसेस में इन्वॉल्व करके फिर अगेन गए नहीं तो फिर अगेन मैं अंदर डाल देता हूँ. अभी 15 दिन का कोर्स है, अभी 1 महीना लगा देता हूँ. तो आप लोग का जिम्मेदार है कि अच्छा है, गवर्नमेंट अच्छा इनिशिएटिव है, ये अच्छा मौका है उनको अच्छा होने के लिए. फिर वो कुछ केसेस में ऐसे गांजा मैंने कुछ ड्रग्स लिए तो फिर अगेन अंदर डाल देता हूँ. मैं इस बार जेल ही भेज देता हूँ. घर पे अच्छा है, जेल पे अच्छा है. घर पे अच्छा है नहीं तो आप लोग देख लेना. जब भी मिले तो उनको काउंसलिंग करना. आप लोग आके जाना नहीं, आप लोग बैठ के काउंसलिंग करना उनको. ये लोग ड्रग्स ले रहे हैं किसी को नहीं ना. अभी हमारे लोग भी अच्छा लेते हैं, वो लोग अच्छा होना. हाँ नहीं अभी अच्छा है. उसको बार फिर अगेन करने देखना आपका जिम्मेदार है. हाँ उसको बोले तो हमको इन्फॉर्मेशन देना, फिर अगेन अंदर डाल देते. नहीं ना उसको देखते पेशेंट डॉक्टर. थैंक यू सर. Clinical psychologist. So they're all on the rolls of us. Yes. So every year we get 3 people for 3 crores. 3 years, 2 years, 3 years. మామూలుగా అందరికీ సార్ ఏంటి సార్ లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ డ్రగ్ అడిక్ట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి ఒక గత ఫిబ్రవరిలో చారిత్రాత్మక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఈ అందరు కూడా ఎవరెవరు డ్రగ్ అడిక్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రీహాబిలిటేషన్ చేయడానికి, వాళ్ళందరూ కూడా డీ అడిక్షన్ చేయడానికి స్టేట్లో దాదాపు 33 హాస్పిటల్స్ని నియమించడం జరిగింది. ఇక్కడ హైదరాబాద్లో మన 3 హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, అట్లానే ఎర్రగడ్డ హాస్పిటల్ని 3 హాస్పిటల్ని నియమించడం జరిగింది. మనము ఇక్కడ డాక్టర్ వాణి మేడంతో ప్లస్ అదేవిధంగా మొత్తం డాక్టర్స్ టీమ్తో కోఆర్డినేట్ చేసి ఈ సిటీలో ఉన్న రౌడీ షీటర్స్ని మనం టెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 200 మెంబర్స్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 180 మెంబర్స్ పాజిటివ్ రావడం జరిగింది. దాంట్లో ఇంకా ఎక్కువ ఎవరికి అడిక్షన్ ఉంది, దాదాపు 35 మందిని ఇక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. కొంతమందికి మనము డైలీ కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది. సో వాళ్ళతో ఈరోజు నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. వాళ్ళు చాలా మార్పు వచ్చింది సార్, 1 వీక్ నుంచి ఇక్కడ ఉంటున్నాం, మనం డెఫినెట్లీ దీన్ని జోలికి పోను. ఎందుకంటే దీనివల్ల కూడా చాలామంది నేరాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఈ మధ్యలో మనం కూడా రాత్రి జరిగే నేరాలు కావచ్చు, వేరే టైంలో జరిగిన నేరాలపైన కూడా ఎవరెవరు నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా మనం కిట్స్ పెట్టి వాళ్ళు ఒక డ్రగ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో కూడా వాళ్ళకు తెలుస్తుంది ఎట్లా ఉందనేది. సో దాని భాగంగా కొంతమంది ఇక్కడ కౌన్సిలింగ్ రావడం జరుగుతుంది. సో ఈ ఒక ప్రాసెస్ ఇంకా కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఈ 35 మంది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం టెస్ట్ చేసి ఎవరెవరు ఉంటున్నారో వాళ్ళని కూడా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరెవరు ఈ డ్రగ్ తీసుకుంటున్నారు వాళ్ళు మారాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు రకరకాల
డిసీజ్కి వాళ్ళు ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా బయట రావాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఇక్కడ డాక్టర్ వాణి మేడము, శేషాద్రి గారు, మన సురేష్ గారు, డాక్టర్ జాహ్నవి గారు, మొత్తం మన సైకాట్రీ డిపార్ట్మెంటు వాళ్ళంతా సిబ్బంది మనకు బాగా అంటే బాగా కోఆపరేట్ చేశారు. కొంత ఇది ఒక చారిత్రాత్మక ఇనిషియేటివ్, దేశంలోనే ఇక్కడ మనం ఇది తెలంగాణ రాష్ట్రం తీసుకోవడం జరిగింది. సో దాని భాగంగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీసు ప్లస్ హైదరాబాద్లో తెలంగాణ సచివాలయం వద్ద ఉద్యోగుల ధర్నా. హైదరాబాద్లోని తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు ధరించి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున మహా నిరసన ప్రదర్శన నిర్వహించారు. 52% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్ డిఏలను విడుదల చేయాలని కూడా కోరారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మంచిర్యాలలో దారుణ ఘటన, ప్రేమ పేరుతో మోసం ఆరోపణ. మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలో కలకలం రేపే ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో తనను గర్భవతిని చేసి బిడ్డ పుట్టిన తర్వాత సాయిరాజ్ అనే కానిస్టేబుల్ వదిలేశాడని బాధితురాలు నీలిమ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన చిన్నారితో కలిసి కానిస్టేబుల్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. అయితే ఆమె నిరసనతో సాయిరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. తనకు న్యాయం చేయాలని, ఉన్నత పోలీసులు అధికారులే జోక్యం చేసుకోవాలని, చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. ఈ ఘటనపై అధికారుల స్పందన ఇంకా రావాల్సి ఉంది. మాది ముదిగుంట గ్రామం. నా పేరు నీలిమ. ఇట్లా సొత్తుకు సాయిరాజు ఇట్లా ప్రేమించి నన్ను మోసం చేసిండు. ఇట్లా ప్రెగ్నెన్సీ అయింది చెప్పిన అట్లా కూడా ఇప్పుడు ఇట్లా ఉంచుకో అని అన్నాడు. ఇప్పుడు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా. 74 ఏళ్ల వృద్ధురాలి మెడలో నుంచి 5 తులాల పుస్తల తాడు చోరీ. హైదరాబాద్లోని హబ్సిగూడ ప్రాంతంలో దారుణ చైన్ స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. 74 ఏళ్ల వృద్ధురాలు రాఘవ కుమారి ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లిన సమయంలో పల్సర్ బైక్ పై వచ్చిన 3 దుండగులు ఆమె మెడలో ఉన్న సుమారు 5 తులాల పుస్తల తాడును తెంపుకొని పరారయ్యారు. ఉదయం సుమారు 5:30 జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఓయూ పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీపై కవిత తీవ్ర విమర్శలు. హైదరాబాద్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కవిత బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళను వంచద్దని ఆరోపిస్తూ చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్ బిల్లు మరియు మహిళా రిజర్వేషన్ బిల్లును కలిపి తీసుకురావడం వల్లే లోక్సభలో సమస్యలు వచ్చాయని, ప్రతిపక్షాలు ఒకతాటిపైకి వచ్చి బిల్లు వీగిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. 2027 సెన్సస్ ఆధారంగా ఓబీసీలను లెక్కించి ఆ ఆధారంగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ విధంగా వ్యవహరిస్తోందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళలు ఈ మోసాన్ని గుర్తించాలని ఆమె వ్యాఖ్యానించారు. జై తెలంగాణ, జై భారత్. భారతీయ జనతా పార్టీకి చాలా స్పష్టంగా, నిర్దిష్టంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా విమెన్ రిజర్వేషన్ బిల్లు పెట్టి మహిళల కోసం బిల్లు పెడుతున్నామని ఏదో రాజకీయంగా లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని డీలిమిటేషన్తో కలిపి పెట్టి ఇవాళ ఆపోజిషన్ పార్టీస్ అన్నీ ఒక దగ్గరికి వచ్చి ఆ మహిళా బిల్లును ఓడగొట్టేటట్టు చేసిండ్రు. అది కేవలం భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశ మహిళల్ని వంచినారని చెప్పడానికి పెద్ద ఉదాహరణ. ఆల్రెడీ ఒకసారి పార్లమెంటు బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేసినప్పుడు మహిళా బిల్లు పాస్ చేసిండ్రు. దాన్ని సెన్సెస్తో అంటే జనగణనతో ఆనాడు లింక్ చేసిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మేము పాత జనాభా లెక్కలనే వాడుకుంటాము, కాకపోతే డీలిమిటేషన్ ఆఫ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అని పెట్టి మళ్ళీ ఒకసారి మహిళల్ని మోసం చేసినారు. నేను మన తెలంగాణ ఆడబిడ్డల్ని, ఆంధ్ర ఆడబిడ్డల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే మహిళల్ని మోసం చేసిందో దాన్ని దయచేసి గుర్తించండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వెస్ట్ బెంగాల్లో ఉంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్పండి, ఆడొక మహిళ లీడర్షిప్ చేస్తుంది, ఆ మహిళను గెలిపించండి, ఈ మోసకారి మాయమాటలు చెప్పేటటువంటి భారతీయ జనతా పార్టీని ఓడగొట్టండి అని చెప్పండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అత్తాపూర్ శివరాంపల్లి మార్గంలో భారీ కూల్చివేతలు. హైదరాబాద్లోని అత్తాపూర్ నుండి శివరాంపల్లి వరకు ఫుట్పాత్ అక్రమణలపై భారీ స్థాయిలో కూల్చివేతలు చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఈసారి కఠిన చర్యలకు దిగారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఫుట్పాత్ ఆక్రమణల వల్ల పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మున్సిపల్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై మరిన్ని కూల్చివేతలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
1 వద్ద బీజేవైఎం నిరసన. హైదరాబాద్లోని అసెంబ్లీ గేట్ 1 వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తత చోటు చేసుకుంది. గణేష్ కుండే ఆధ్వర్యంలో బీజేవైఎం నాయకులు నిరసన చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్షుడు నితిన్ నందాకర్ సహా పలువురు నాయకులు పాల్గొని కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అక్కడ భద్రత ఏర్పాటు చేశారు. కుక్కట్పల్లిలో కలకలం, గుంతలో గుర్తు తెలియని మృతదేహం. హైదరాబాద్లోని కుక్కట్పల్లి ప్రాంతంలో అనుమానాస్పద ఘటన వెలుగులోకి వచ్చింది. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సమీప హౌసింగ్ బోర్డు స్థలంలోని ఒక గుంతలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. నీటిలో తేలుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పరిశీలిస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లేదు ఎవరు పిలుచుకోను. ఎస్సీ రిజర్వేషన్లో హిందూ దళితుల హక్కు అని వక్తల వ్యాఖ్యలు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్సీ రిజర్వేషన్ల అంశంపై కీలక వ్యాఖ్యలు వినిపించాయి. హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆది జాంబవ ధర్మ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు కిన్నర సిద్ధార్థ, ప్రొఫెసర్ ఏకు తిరుపతి సహా పలువురు వ్యక్తులు మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్లు హిందూ దళితుల హక్కు మాత్రమేనని, మతం మారిన వారికి ఆ ప్రయోజనాలు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలని వారు కోరారు. మత మార్పిడి చేసిన కొందరు ఎస్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారని ఆరోపిస్తూ వాటిపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలు సామాజిక నాయకులు కూడా పాల్గొన్నారు. మనకు ఆ జడ్జిమెంట్ లో కూడా రాసిండ్రు ఏమని మీరు తెలిసో తెలియక అందులో పోయిండ్రు ఇంగ్లీష్ మతంలో మరి తిరిగి వచ్చేసేయండి, మళ్ళీ మీ కులం మీకు ఉంటుంది, మీ మతం మీకు వర్తిస్తుందని చెప్పేసి స్పష్టంగా ఆ జడ్జిమెంట్ లో ఉన్నది. కనుక ఇప్పుడు ఎవరైతే ఉన్నామో సంఘం అనా చెప్పుకొని ఇటో కూర్చుంటే కాదు, జామవంతుడు ఆది జామవంతుడే భూమి కన్నా 6 నెలల ముందు పుట్టిండు. అయితే క్రైస్తవ మతంలోకి తెలంగాణ గ్రామాల్లో 10-20 ఇండ్లు ఉంటాయి. వాళ్ళ ఇండ్లలో పోయి చెప్పుదాం, ఒరే దీంట్లో గాన పోతే ఉన్న సర్టిఫికెట్ పోతుంది, రిజర్వేషన్ రాదు, ఉద్యోగం రాదు, ఏమి రాదు అంటే వద్దు తోనియమని చెప్పేసి చర్చిలకు తాళాలు వేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, క్రైస్తవ మిషనరీస్ డబ్బులు వీళ్ళకు రావట్లే, మాలమాదిలకు. ఇక్కడ హైదరాబాద్ లో మిషనరీ నడిపిస్తున్న సతీష్ కల్వర్ టెంపుల్, అతడికి వస్తాయి కోట్ల రూపాయలు, మాలమాదివానికి రావు. వాడు వాక్యం చెప్తాడు, వీడు పోయి కూర్చుంటాడు. ఇంకా వీడు పోతాడు, ఊకుంటాడు, వీడు చెందేసి వస్తాడు. కనుక మాలమాదిగలకు క్రైస్తవ మిషనరీస్ ద్వారా రాలేదు. కనుక దయచేసి ఇంగ్లీషు మతంలోకి వెళ్ళొద్దని, అట్టగానే మీరు వెళితే మాత్రం మీకు తీవ్రతరమైన నష్టం ఉందని చెప్పేసి అని చెప్పడం కోసమే నేను ఆ యొక్క కార్యక్రమాన్ని నాకు చెప్తే నేను ఇక్కడ రావడం జరిగింది. అయితే నన్ను పిలవకుండా వచ్చినందుకు మన్నించాలి. మరి ఒక్క విషయం సార్, మొన్న ఒక మహానుభావుడు గరికపాటి
నరసింహారావు గారు. ఆయన ఏమంటాడంటే దళిత కులాలకు సంబంధించినటువంటి విద్యార్థినులను వాళ్ళకి ఎందుకయ్యా కొత్త బట్టలు, వాళ్ళకి ఎందుకయ్యా గుడ్డు పెట్టి తినిపించడం, వాళ్ళకి ఎందుకయ్యా పుస్తకాలు ఇవ్వడం అని ఒక మాట అన్నాడు. ఆ పిల్లలంట శోభనం గదిలోకి పంపించే పెళ్లి కొడుకులాగా పంపిస్తారట. అంటే కడుపులో అంటే ఎంత కుళ్ళు పెట్టుకొని ఆయన మాట, ఈ కుళ్ళు మీరంటే బ్రహ్మాండంగా ఉంటుంది సార్, మేము అంటే ఈర్ష్యతోటి అంటున్నాం అనేసి ఆయనకు బాధ కలుగుతుంది. మీరు అన్నారనుకో, ఒరేమో నా కులపుల్లే నన్ను. హిందూ ఎస్సీ హక్కుల పరిరక్షణ సమితి ఈరోజు 17/4/2026 రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అనేక ఎంఆర్పిఎస్ సంఘాలు ఐక్యతతో వచ్చి ఈ యొక్క హిందూ మాల మాదిగల ఐక్యతను మెరుగుపరచడానికి కోసానికి, వాళ్ళ హక్కులను కాపాడడానికి కోసానికి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. దీంట్లో మాల సంఘం నుంచి వెళ్ళి కావలి అనంతరాములు గారు వచ్చారు. అట్లనే బ్రాహ్మణ సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి వెళ్ళి, ఓసీ సంఘాల నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ వందలాది మంది భాగస్వాములై చర్చల్లో భాగస్వాములై పాల్గొనడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో హిందూ మాల మాదిగలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించాలి, అవకాశం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి ఆర్డరు 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఓన్లీ భారత సంస్కృతిని, భారత సాంప్రదాయాలు కట్టుబడి ఉండబడే ఎస్సీలకు మాత్రమే రిజర్వేషన్ చెందుతుంది. మత మార్పిడి చెందిన విదేశీ మతాలను చెందిన మత మార్పిడిగాళ్లకు, దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ పాటించదు, వాళ్ళకు రద్దు చేయబడుతుంది అని చెప్పి తీర్మానించడం జరిగింది, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ రాగానే ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ గారు వారు ఉవ్వెత్తున లేచి మా హక్కులను, అంటే హిందూ షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించిన హక్కులను చెడగొట్టడానికి కోసానికి వారు క్రైస్తవులను ఏకం చేసి, క్రైస్తవ మాల మాది ఉపకులను ఏకం చేసి హిందూ మాల మాదిలపై ఉసిగొల్పడం జరుగుతుంది. మా మీదనే కాకుండా బ్రాహ్మణుల మీద కూడా ఉసిగొల్పడం జరుగుతుంది. అంటే నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది కృష్ణమాది అన్నగారు? నిన్ను ఒక మాదిగా ఉద్యమ నాయకుడిగానే చూశారు. ఎంఆర్పిఎస్ అంటే మాదిగా రిజర్వేషన్ పోరాట సమితిగా చూసాం, కానీ క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము ఎప్పుడు కూడా గుర్తించలే. క్రైస్తవ రిజర్వేషన్ పోరాట సమితి అయితే నిన్ను తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరు కూడా పట్టించుకోకపోతారు. మేము 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతోమంది హిందూ మాదిగలు గాంధీ భవన్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ప్రాణాలు త్యాగం చేసి సంపాదించుకోవడానికి ఉద్యమంలో భాగస్వామ్యం వచ్చిండ్రు. ఎస్సీ రిజర్వేషన్ సాధించడానికి ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. కానీ పంజాబ్ రాష్ట్రము ఎస్సీ రిజర్వేషన్స్ ఏబిసిడ్లు కావాలని ఎస్సీ కోటలో మాత్రమే ఆ జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిమెంట్ నేనే ఇప్పించిందని చెప్పి నువ్వు భుజాలు తీసుకుంటున్నావు కృష్ణన్న. మరి ఎక్కడ పోయింది నీవు 30 ఏళ్ళ ఉద్యమం? ఒక కేసు అయిపోతే పోరాటం మాత్రమే అంటివి, ఏ కేసులో నీకు భాగస్వామ్యం లేదు. చివరికి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి ఇన్ప్లీడ్ అవుతున్నాను పంజాబ్ కోర్టు కేసులో అని చెప్పి వసూలు చేసిన డబ్బులు కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకు ఇవ్వకుండా నువ్వు తప్పించుకొని తిరిగినావు కృష్ణన్న. ఇది నేను మాదిగ మేధావిగా చెప్తున్నాను. మాదిగ మేధావులు, ఇంజనీర్స్, డాక్టర్స్, సైంటిస్టు, లాయర్స్, యువత, ఇలాంటి యువత. బులెటిన్ అప్డేట్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్,
ఎన్సీసీ, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ సిబిఎస్ఈ కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.